కొందరికి మధుమేహం ఉన్నప్పుడు కంటి లోపట ఉన్న రక్తనాళాలు మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కంటిలో ఉన్న సిరలు అంటే వెయిన్స్ అంటారు. ఈ వెయిన్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఈ బ్లాక్ అయినప్పుడు కొందరికి ఈవెన్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా జరుగుతుంటుంది. ఈ రక్తనాళాలు అంటే సిరలు బ్లాక్ అయినప్పుడు సడన్గా చూపు తగ్గిపోతుంటుంది. ఈ బ్లాక్ అన్నది మనము తొందరగా పరీక్ష చేయించుకొని ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి పూర్తిగా చూపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సిరలు ఏదైనా బ్లాక్ అయినప్పుడు ముఖ్యంగా అంటే మధుమేహం కానీ రక్తపోటు ఉన్న వ్యక్తులకి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొందరికి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి. అంటే వయసుతో కొన్ని రక్తనాళాలు అంటే ఇవి రక్తనాళాలు థిక్కెనింగ్ అయిపోతుంది అనమాట. అంటే రక్త ప్రసారణ సరిగ్గా జరగదు. దీనివల్ల సిరలు రప్చర్ అయిపోయి కంట్లో రక్తం వస్తుంటుంది. అంటే ఎవరికైనా కానీ చూపు సడన్గా తగ్గిపోతే మనం కంటి పరీక్ష చేయటం ద్వారా ఈ రెటినాలో ఉన్న సిరలు ఏదైనా బ్లాక్ అయిందా లేక రప్చర్ అయిందా కంట్లో రక్తం వచ్చిందా అని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఇట్లాంటి చూపు తగ్గిన వాళ్ళకి మనం రెటినా చికిత్స చేయటం ద్వారా వాళ్ళకు చూపు పూర్తిగా రెస్టోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇది అంటే ఎమర్జెన్సీ కాబట్టి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చూపు తగ్గినప్పుడు వెంటనే ఆ వ్యక్తి కంటి పరీక్ష చేయించుకోవాలి. ముఖ్యంగా రెటినల్ డాక్టర్ సంప్రదించి దీన్ని చికిత్స చేసుకోవటం చాలా అవసరము. దీనివల్ల మనము చూపును కాపాడే అవకాశం ఉంటుంది.